బంగారం ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అర్థం కావట్లేదా? అయితే వీడియో ఒకసారి చూడండి. బంగారం ధరలు 1,80,000 నుంచి 1,30,000 దాకా వచ్చింది. ఈ 10 డేస్లో చాలా అనూహ్యమైన మార్పులు బంగారంలో జరుగుతున్నాయి. మొన్న రేట్లు కనుక చూసినట్లయితే 22 క్యారెట్స్ 12,434 రూపాయలు ఉంది. అదే ఒకే ఒక్క స్టేట్మెంట్తో నిన్న 13,445 రూపాయలకి వెళ్ళింది 22 క్యారెట్స్ గోల్డ్. ఈరోజు కొంచెం స్వల్ప మార్పులతో 13,250 నియర్ బై వచ్చింది. అయితే ఈ రేట్స్ 1 lakh బిలో ఏమన్నా వస్తాయా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ అది కష్టమే అని చాలామంది అనలిస్టులు అయితే చెప్తున్నారు. ఈ రేట్స్లో ఒక 200 పెరగొచ్చు తగ్గొచ్చు, ఈ రేట్స్ అయితే నడుస్తాయని చెప్తున్నారు. మెయిన్ మార్కెట్లో అనిశ్చితి ఉండటం వల్ల, వార్ వల్ల కూడా అసలు ఈ ఇన్వెస్టర్స్ దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలో ఇంకా తేల్చుకోలేక ఈ గోల్డ్ రేట్స్ ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి. డాలర్ రేటు బలంగా ఉన్నంత వరకు, ఫెడరల్ రిజర్వ్స్ ఇంట్రెస్ట్ రేటు బాగా ఇస్తున్నంత వరకు మనకైతే ఇబ్బంది లేదు. ఒకవేళ ఈ రెండిట్లో ఏమన్నా మార్పు కనుక వచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్ సేఫ్ సైడ్, అంటే డాలర్ తర్వాత నెక్స్ట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ కాబట్టి ఎక్కువ మంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు గోల్డ్ రేట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ గోల్డ్ కాయిన్స్ బార్స్ కొనే వాళ్ళకి, డిజిటల్ గోల్డ్ కొనే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళు తక్కువ రేట్లో కొంటారు, ఎక్కువ వచ్చినప్పుడు అమ్ముతారు. సో వాళ్ళకి అదొక బిజినెస్ అండ్ మార్కెట్. ఈ అత్యవసరమైనప్పుడు బ్యాంక్లో పెట్టుకుందాం అనుకుంటే బార్స్ అండ్ కాయిన్స్ తీసుకోడు, కంపల్సరీ జ్యువెలరీనే ఉండాలి. సో మనకి కంపల్సరీ జ్యువెలరీ రూపంలోనే కొనుక్కోవాలి. ఈ ఆర్నమెంట్స్ కొనేటప్పుడు కేవలం గోల్డే కాకుండా దాని మీద వేసే మజూరి అంటాడు, అందులో మళ్ళీ తరుగుదల అంటాడు. ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క రకంగా పర్సంటేజ్ తరుగుదల అనేది ఉంటుంది. మళ్ళీ అందులో యూజ్ చేసే రాళ్ళు, ఆ రాళ్ళు ఎన్నో క్యారెట్స్, అలా చాలా రకంగా మనం ఎక్కువ అమౌంట్ వేసుకొని, ఇప్పుడు మనం ఒక 10 గ్రామ్స్కి 1,30,000 కడితే ఒక జ్యువెలరీ, ఒక ఐటము మన ఒంటి మీదకి రావాలి అంటే కనీసం ఒక 40,000 50,000 ఎక్స్ట్రా వేసుకొని తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఒక 10 గ్రామ్స్ ఆర్నమెంట్కి మనము 1,70,000 1,80,000 కనుక ఇచ్చినట్లయితే మనకు ఒక ఐటెం అనేది వస్తుంది, అంటే జిఎస్టీతో కలుపుకొని. మరి ఇంత రేటు పెట్టి గోల్డ్ తీసుకోవాలా అంటే తీసుకోవాలి, తప్పదు. గోల్డ్ అనేది మనకు ఒక సెంటిమెంట్, అదొక క్రేజ్, అదొక వీక్నెస్, మనకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇంతకీ బంగారం పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఫ్యూచర్లో డెఫినెట్గా పెరుగుతుందనే చెప్తున్నారు అనలిస్టులు. ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే కొద్ది మొత్తంలో చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.